గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది అన్నాడు వెనకటికి ఓ కవి. తెలుగునాట సంగతేమో కానీ టాలీవుడ్ లో మాత్రం సక్సెస్ ఫార్ములా డివోషనల్ టచ్ నే. అందులో అణుమాత్రం సందేహం లేదు. కార్తికేయ టు హనుమాన్ దగ్గర నుంచి రాబోయే వారణాసి వరకు పురాణ పాత్రలను లేదా దేవుళ్లను దింపాలి, పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేయాలి. అప్పుడు జనం థియేటర్ కు బారులు తీస్తారు. అలా అని ఏదో అలా డివోషనల్ టచ్ ఇచ్చి దేవుణ్ణి దింపేస్తే సరిపోదు, జనం మొదటి ఆటకే వెనక్కు పంపిస్తారు. అలాంటి ఉదాహరణలు కూడా టాలీవుడ్ లో చాలా ఉన్నాయి. ఈ వారం వచ్చిన ఇరుముడి సినిమా మొదటి సినిమాల టైపు, పర్ఫెక్ట్ గా డివోషనల్ బ్లెండ్ జరిపిన సినిమా. నిజానికి ఇరుముడి కథ కొత్తదేమీ కాదు. కూతురి తన ప్రపంచం అన్నట్లు బతికే ఓ తండ్రి తన కూతురికే కాదు మరే ఆడ కూతురికి కష్టం వచ్చినా ఎలా రియాక్ట్ అవుతాడో అన్నది పాయింట్. అయితే ఇక్కడ దర్శకుడు చెప్పిన చమక్కు ఏంటంటే అయ్యప్ప భక్తిని, మాలధారణ, పూజలను కథలోకి సున్నితంగా బ్లెండ్ చేయడం. ఓ గ్రామంలో అరటి తోట కలిగి అరటి గిలలు అమ్మి బ్రతికే త్రినాథ్ భార్య, కూతురు ఇదే ప్రపంచం. కూతురంటే పంచప్రాణాలు, కానీ తాగుడు అన్నది వీక్నెస్. కూతురు కోసం ఏడాదికోసారి అయ్యప్ప మాల వేసుకుంటారు. మిగిలిన రోజుల్లో తన కూతురి జోలికే కాదు ఏ ఆడపిల్ల జోలికి వచ్చినా చిత కొట్టేస్తాడు. అదే ఊరి పిల్లలకు స్కూల్లో టీచర్తో ఓ సమస్య. ఈ సమస్య త్రినాథ్ ఇంటి దాకా వస్తే అప్పుడు ఏం జరిగింది అన్నది మిగిలిన సినిమా. ఇరుముడి సినిమా టైటిల్లోనే భక్తి రసం ఇమిడి ఉంది. సినిమాలో హీరో పాత్ర, అతని సామాజిక పరిసరాలు ఇవన్నీ అయ్యప్ప భక్తి, మాలధారణ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సినిమాలో మామూలుగా ఉండే మిగిలిన పాటలన్నీ కాదని చెప్పి 2 భక్తి పాటలు పెట్టారు. అవి కూడా తెలుగునాట అయ్యప్ప భక్తులకు అమితంగా నచ్చిన 2 పాటలు. పెద్దగా రీమిక్స్ చేయకుండా, వాయిస్ కూడా మార్పించకుండా పెట్టారు. అక్కడ పెద్ద సక్సెస్ కొట్టారు. వాస్తవం మాట్లాడుకోవాలి అంటే టోటల్ సినిమా నుంచి అయ్యప్ప ట్రాక్ మొత్తం తీసేయకపోయినా ఈ 2 పాటలు తీసేస్తే ఫలితం, సినిమా వైబ్ వేరుగా ఉంటుంది. జస్ట్ ఓ మామూలు థ్రిల్లర్ సినిమాగా మారిపోతుంది. ఈ పాటలు జోడించడం వల్ల మొత్తం మారిపోయింది. నిజానికి కథ, అయ్యప్ప మాలధారణ, ట్రాక్కు, టైటిల్కు పెద్దగా సంబంధం లేదు. కానీ అలా థ్రిల్లర్ కథ, భక్తి కలిపి జమిలిగా పర్ఫెక్ట్గా అల్లడం దగ్గరే దర్శకుడు శివ నిర్వాణ టాలెంట్ కనిపిస్తుంది. భక్తిని కేవలం బలవంతంగా చొప్పించినట్లు కాకుండా కథలో భాగం చేశారు. అక్కడే సక్సెస్ అయ్యారు. సినిమా తొలి సగం ఓ నార్మల్ సీన్ను పెద్ద థ్రిల్లింగ్ ఎలిమెంట్గా చిత్రీకరించడంతో మొదలవుతుంది. అప్పుడే జనానికి అర్థమవుతుంది ముందు ముందు కథ ఏ తీరుగా వెళ్ళబోతోందో. అక్కడి నుంచి స్టార్ట్ అయిన కథ అక్కడక్కడ ఆసక్తి కలిగిస్తూ ఆ మధ్యలో కాస్త రొటీన్ లేదా రిపీట్ అనిపించుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ మధ్యలో జనాల్ని ఉర్రూతలూగించేది ఏమన్నా ఉంది అంటే అది అయ్యప్ప ట్రాక్ ప్లస్ హీరో కూతురి పాత్ర వేసిన అమ్మాయి నటన. విశ్రాంతి బ్యాంగ్ లాంటి పడికట్టు వ్యవహారాలేమీ లేకుండానే విశ్రాంతి కార్డ్ పడిపోతుంది. సినిమా విశ్రాంతి తర్వాత నుంచి పూర్తిగా కథ మీదే వెళ్తుంది. కథను చాలా కన్విన్సింగ్ గా సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటూ అల్లుకున్నారు. విశ్రాంతి నుంచి చివరి వరకు ఎందుకు నడవాలి, అక్కడే అప్పుడే క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది కదా అన్న దానికోసం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ముందుకు వెళ్లారు. సినిమా ప్రీ క్లైమాక్స్ కు చేరుకున్న దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఎక్కడా డౌన్ కాకుండా చూసుకున్నారు. లాజిక్లు, సినిమాటిక్ లిబర్టీల గురించి మాట్లాడకూడదు. కమర్షియల్ సినిమాలో అంతే అనుకోవాలి. పోలీసులు ఎక్కడా ఉండరు, మగపిల్లలు ఉండరు, అంతా ఆడపిల్లలే. ఇలా చెప్పాలంటే ఇంకా చాలా ఉంటాయి. మొత్తం మీద ముందే చెప్పినట్లు ఓ థ్రిల్లర్ సినిమాకు అయ్యప్ప భక్తి అనేది రీమిక్స్ పాటలు 2 యాడ్ చేసుకోవడం ద్వారా పెద్ద సక్సెస్ చేసుకున్నారు. ఎలా కొట్టాం అన్నది కాదు ప్రశ్న, హిట్ కొట్టామా లేదా అన్నదే పాయింట్. అందువల్ల దర్శకుడిని ఏదో కిట్టించేశాడు భక్తి రంగరించి అని అనడానికి లేదు. ఆ పనేదో మిగిలిన వారు కూడా చేయొచ్చు కదా. ఇలాంటి సినిమాలో నటీనటుల ఎంపిక, షూటింగ్ లొకేషన్లన్నవి కీలక పాత్ర పోషించాయి. వీలైనన్ని కొత్త మొహాలు చూపించారు. వీలైనంత వరకు కొత్త లొకేషన్లు, వాటికి మ్యాచింగ్ సెట్లు ప్లాన్ చేసి షూట్ చేశారు. అందువల్ల ఓ కొత్త లుక్ వచ్చేసింది సినిమాకు. దానికి నేపథ్య సంగీతం తోడైంది. నటించిన ప్రతి నటుడు, నటి పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా హీరోయిజం పక్కన పెట్టి రవితేజ ఈ పాత్రను చేయడం జనాలకు నచ్చుతుంది. సంభాషణలు లైట్ గా ఉన్నా ఆలోచించేలా ఉన్నాయి, అందువల్ల నచ్చుతాయి. ఇన్ని ఉన్నా ఇరుముడి సినిమాకు ఒక చిన్న సమస్య ఏంటంటే సినిమాలో తీసుకున్న సమస్య కాస్త సున్నితమైంది. గుండెలను పట్టి కాస్త భయపెట్టేది, ముఖ్యంగా ఆడపిల్ల తండ్రులను. కొందరు సున్నిత మనస్కులు ఇలాంటి భయపెట్టే విషయాలను చూడడానికి లేదా తమ ఆలోచనల్లోకి రానివ్వడానికి ఇష్టపడరు. నిజానికి ఆ పాయింట్ చుట్టూ కూడా సినిమాలో కొంత డిస్కషన్ ఉంటుంది. ఈ పాయింట్ తప్పితే సినిమా చూడాల్సిన రేంజ్లోనే ఉంటుంది. ప్లస్ పాయింట్లు అన్ని విధాలా కొత్తదనం, రైటింగ్, నటీనటుల నటన.
మైనస్ పాయింట్లు హార్డ్ హిట్టింగ్, పంచ్ లైన్